వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. విజయనగరం జిల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే కడుబండి శృంగవరపుకోట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఎస్కోట దేవిగుడి జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకి పండ్లు అండ్ బ్రెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎస్కోట ప్రభుత్వ పాఠశాలలో ట్యాబ్స్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గాల అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మార్చి గొప్ప పరిపాలన అందించినందుకు గాను ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రానికి ఇచ్చిన వరం జగన్మోహన్ రెడ్డి గారని రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి ఈరోజు ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించడమే కాకుండా హాస్పిటల్లోని పేదలందరికీ కూడా అక్కడ హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు చేయడం, కేక్ కటింగ్లని చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో అవకాశాలు లేక పేదరికంలో ఉండిపోయి అభివృద్ధి చెందలేని వాళ్ళు సుమారుగా 100 కోట్ల మంది ఉంటారు. ఈరోజు ఆ 100 కోట్ల మంది గురించి ఆలోచించకుండా కొన్ని ప్రభుత్వాలు పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటాయి. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని. ఇక్కడేమో ఈ అన్నంతో కూర తినే పరిస్థితులు లేని పరిస్థితిలో వీరికి ఆ పెద్ద బిల్డింగ్ కడితే ఏమొస్తుంది? అభివృద్ధి అంటే అందరూ అభివృద్ధి చెందితేనే అభివృద్ధి. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలో ఆకలితో చనిపోయే పరిస్థితి ఉండకూడదు, పేదరికంలోని ఇబ్బంది పడుతూ పిల్లల్ని చదివించుకోలేక, జబ్బు చేస్తే వైద్యం చేయించుకోలేక, ఇల్లు లేక అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళకి ప్రతి 5 ఏళ్ళకి ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక అభివృద్ధి అనగానే బిల్డింగ్లు ఇప్పుడు అమరావతిలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేయాలి. అది తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలు. కానీ ఈరోజు ప్రతి ఒక్క కుటుంబాన్ని, పేదరికంలో ఉన్న కుటుంబాన్ని వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి దాంతోపాటు ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన పేదోడు నాకు జగనన్న ఉన్నాడు, నన్ను దేవుడు చెప్పించిన ఈరోజు మాకు జగనన్న దేవుడిలా కాపాడుతున్నాడని అందులో శృంగవరపుకోట నియోజకవర్గం, ముఖ్యంగా వెనకబడిన నియోజకవర్గం, ఈ ఉత్తరాంధ్ర మొత్తం అన్ని నియోజకవర్గాల్లో అందరూ ప్రజలందరూ పల్లెటూరులో ఉంటారు. 100% పల్లెటూరులో ఉంటారు. ఈరోజు పథకాలు అందుకున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే 90% ఉన్నాయి మాకు. సో వీరందరూ కూడా జగనన్న 10 కాలాల పాటు బాగుండాలని, ఆయన దేవుడు ఆశీర్వదించాలని, మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు శృంగవరపుకోట నియోజకవర్గంలో.